శ్రీ గురుదేవదత్త మారుతి అనుగ్రహం ప్రారంభ ఏప్రిల్ 1, 2025 తదియ భరణి నక్షత్రం మంగళవారం చైత్రమాసంలో ఉన్నాం మనం. ఈ రోజున ఒక దీపారాధన చెప్తాను. అనేక దాన ధర్మాలు చేసిన వాళ్ళకి ఏ పుణ్యమైతే వస్తుందో దాదాపుగా 16 దానాలు చేసిన పుణ్యము ఈరోజు దీపం వెలిగిస్తే వస్తుంది. చేయలేని వాళ్ళు, స్తోమత లేని వాళ్ళు, తెలియక చేయలేని వాళ్ళు, ఎవరూ చెప్పలేదు మాకు అన్న వాళ్ళందరూ కూడా ఇవాళ దీపాన్ని వెలిగిస్తే షోడశ దాన ఫలితాన్ని పొందుతారు. గవామంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ. కొన్ని దానాలు ఉన్నాయి. ఆ దానాలు చేసుకుంటే ఇంట్లో అష్టైశ్వర్యాలు వర్ధిల్లుతాయి. మరి అవన్నీ ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, కుదరాలి, బ్రాహ్మలు దొరకాలి. దానికి గాను మంగళవారం భరణి నక్షత్రం రోజున ఒక దీపం వెలిగిస్తే షోడశదాన ఫలితం వస్తుందనేది ఉంది. దీపారాధన ఆవు నెయ్యి వేసి 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి మీ ఇంట్లో పూజా మందిరంలో దీపం వెలిగించండి. భోజనానికి ముందే ఈ దీపం వెలిగించాలి. ఎందుకంటే దానము భోజనం చేయకముందు చేయాలి. మీరు భోజనం చేయడానికి ముందే ఈ దీపాన్ని వెలిగిస్తే షోడశ దాన ఫలితాన్ని పొందుతారు. తద్వారా ఏమిటయా ఫలితం అంటే అష్టైశ్వర్యాలు ఆ ఇంట్లో వర్ధిల్లుతాయి. అది సొంతిల్లైనా అద్దిల్లైనా. ఇక ఈరోజు అదృష్టమైశ్వర్యం, లక్ష్మీదేవి అనుగ్రహంతో రావాల్సిన డబ్బు రావడం కోసం ఒక పరిహారం చెప్తాను. ఈ రోజున చిన్న వస్త్రము, ఇగో ఉదాహరణకి ఇగోండి, చిన్న వస్త్రము, ఒక వస్త్రము, తెలుపు రంగు వస్త్రము తడిపి పూర్తిగా తడిచిన తర్వాత పసుపులో నానబెట్టండి. అంటే తడపండి, ఆ నీళ్ళల్లోనే పసుపు వేయండి. ఒక బకెట్లో నీళ్లు పోసుకొని ఈ వస్త్రం వేసి ఒక 3-4 చెంచాలు పసుపు వేయండి. ఒక గంట అయ్యాక ఆ వస్త్రాన్ని తీసి పిండేయండి. ఆ వస్త్రాన్ని ఆరబెట్టండి, ఎండకు వేయండి. పూర్తిగా ఆరిన తర్వాత మడత పెట్టండి. ఇగోండి శుభ్రంగా చిన్నగా ఇలా మడత పెట్టి, ఇగోండి ఇంత చేయండి. మడత పెట్టి పూజా మందిరంలో వేసి ఈ వస్త్రం పైన ఒక 3 పిరికెళ్ళు బియ్యము పోయండి. 3 పిరికెళ్ళు బియ్యం పోసి దానిపైన ఒక దీపాన్ని వెలిగించాలి. ఎంతటి యోగం అంటే, మామూలుగా మీ ఇంట్లో ఉన్న దీపము కుంది, అందులో ఆవు నెయ్యి 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి దీపం, వస్త్రం పైన 3 పిరికెళ్ళు బియ్యం పోసి దానిపైన దీపం కుంది పెట్టి ఆవు నెయ్యి వేసి 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి దీపం వెలిగించండి. ఈ వస్త్రము తడిగా ఉండొద్దు, పూర్తిగా ఆరాలి. గట్టిగా పిండి ఆరేయండి. సాయంత్రం సూర్యాస్తమయం లోపు చేయండి. రావాల్సిన డబ్బు వస్తుందండి. ఈ దీపం వెలిగించిన రోజు నుంచి సుమారు 63 రోజుల్లో, అంటే 2 నెలల్లో రావాల్సిన డబ్బు వస్తుంది. కనీసం 30% వస్తుంది. పలానా టైంలో ఇస్తా అని చెప్తారు, ఇన్స్టాల్మెంట్లో ఇస్తా అని చెప్తారు. ఏదో ఒక రకంగా డబ్బు అయితే వస్తుంది. ఈ పరిహారం చేసుకోండి. ఇక ఇవాళ మంత్రాన్ని జాగ్రత్తగా రాసుకోండి. ఇవాళ నవగ్రహాల్లో చంద్రుడి యొక్క మంత్రము. సంవత్సరం మొత్తం మనశ్శాంతిగా ఉండడం కోసం ఈ మంత్రాన్ని చదువుకోండి. 2025 మొత్తం మనశ్శాంతితో ఉంటారు. మానసిక బాధలన్నీ తొలగిపోతాయి. జాగ్రత్తగా మంత్రాన్ని రాసుకోండి. ఓం చంద్రగ్రహాయ మహాదేవాయ నమః. ఓం చంద్రగ్రహాయ మహాదేవాయ నమః. ఓం చంద్రగ్రహాయ మహాదేవాయ నమః. ఈ మంత్రాన్ని 10 సార్లు రాసి 108 మార్లు జపించండి. రాత్రి పడుకునేలోపు ఈ మంత్రం చదువుకుంటే సంవత్సరం మొత్తం కూడా మనశ్శాంతితో ఉంటారు. ఇది వాల్టి మారుతి అనుగ్రహం కార్యక్రమం. దత్తార్పణమస్తు. అందరికీ నమస్కారం. ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్లకు గమనిక, మనం చేసే పరిహారాలన్నీ సామూహికంగా అందరికీ చెప్పబడినటువంటివి. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గ్రహించాలి. మానవ జన్మ నేను కానీ మీరు కానీ ఎవరు
జన్మనెత్తినా ఒక కర్మదోషంతోనే పుడతాం. ఆ కర్మదోషము విముక్తయ్యి మనకు అనేక కష్టాలు పోవాలంటే జాతకమే దానికి బలమైన ఆధారం. కావున ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో వాళ్ళకు విపరీతంగా, అంటే ఈ ఛానల్ చూడండి, దీంట్లో చెప్పిన పరిహారాలు చేయండి, ఓకే, అయినా కూడా మీ కష్టాలు తొలగలేదు, లేదా విపరీతంగా కష్టాలున్నాయి, ఇంట్లో సమస్యలు ఉన్నాయి, అమ్మాయి విషయంలో అబ్బాయి విషయం, ఇలా అనేక విషయాల్లో సమస్యలు ఉన్నాయి అన్నప్పుడు తప్పకుండా మీ జాతకాన్ని పరిశీలింప చేయించండి. ఈ భూమండలం పైన జన్మించిన ప్రతి ఒక్కరూ వారి జాతకాన్ని చూయిస్తారు చాలా వరకు, అంటే ఇక నమ్మకాలు లేని వాళ్ళు తప్ప. జాతకం చూస్తే అనేక విషయాలు మనకు తెలుస్తాయి. మీరు కింద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి మీ జాతక వివరాలు ఇవ్వండి. తప్పకుండా నేరుగా నేనే స్వయంగా మీతో మాట్లాడతాను. జై గురు దత్తాత్రేయ.